రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్త్ బిజిలీ, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లకు 78,000. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సొంతంగా వాడుకోవచ్చు, డిస్కంలకు విక్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ గృహలక్ష్మిపై తగ్గనున్న భారమట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు వర్తించే అవకాశం ఉన్నది. ఈ పథకం కింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి దేశంలో 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును అందిస్తామని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పథకం రాష్ట్రంలో ఎంతమందికి వర్తించవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 300 యూనిట్ల లోపు కరెంటును వినియోగించే గృహ వినియోగదారులు 1,31,83,273 మంది ఉన్నారు. అయితే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గృహజ్యోతి పేరిట హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఇట్లా 1,00,000 మందికి ఈ ప్లాంట్ వచ్చే అవకాశం ఉందట. దీనికి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లకు 78,000 అట. సో మరి ఇప్పుడు ఈ డబ్బులు కామన్ పీపుల్ అయితే ఈ డబ్బులు పెట్టుకొని ఆ ప్లాంట్ పెట్టుకునే అవకాశం అయితే లేదు కదా. ఏదో కొంత అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకోవడానికి ఏమన్నా అవకాశం ఉండొచ్చు. మళ్ళీ ఇదేమో మళ్ళీ 300 యూనిట్ల లోపు అంటున్నారు. కడియం రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం. రాజయ్యను మోసం చేశావు రాజగోపాల్, కాంగ్రెస్కు పట్టిన చీడ నువ్వు కడియం. చికెన్ గున్యాను లైట్ తీసుకోవద్దట. వైరస్ దశ ముగిసిన 3 నెలల వరకు మరణ ముప్పు ఉండే అవకాశం ఉందట. చలో సో చూడండి, ఇగో రాష్ట్రంలో ఇది పవర్కి సంబంధించి రేటు బాయ్ ప్రధానమంత్రి ఈ కరెంటుకి సంబంధించి 300 యూనిట్లు 0 నుంచి 100 యూనిట్లకి సోలార్ ప్లాంట్ 1 కిలోవాట్ అట. ఖర్చు దాదాపు 60,000 అవుతుందట. కేంద్రము 30,000 సబ్సిడీ ఇస్తుందట. మనం భరించాల్సింది 30,000. అంటే 0 నుంచి 100 యూనిట్ల లోపు కాల్చేవాళ్ళు ఇది చాలా తక్కువ మంది ఉంటారు. 100 యూనిట్స్ లోపు. 150 యూనిట్లు అయితే 2 కిలోవాట్లు కావాలి ప్లాంట్. 1,10,000 అయిద్దట. 60,000 కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, 50,000 మనం భరించాలి, అంటే వినియోగదారుడు భరించాలి. 300 యూనిట్ల వినియోగించే వాళ్ళకి 3 కిలోవాట్ కావాలి, 1,65,000 అవుతుంది. 78,000 కేంద్రం సబ్సిడీ భరిస్తుంది, వినియోగదారుడు భరించాల్సింది 87,000 అట. సో ఇది ఇట్లా ఈ రూఫ్ టాప్ మీద ఇది పెడతారు పైన ఈ సోలార్ ప్లాంట్. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.